ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏందంటే 'పుష్ప' మూవీ లేటెస్ట్ సాంగ్ ఉంది గదా! 'కిష్కి' అని. ఆ సాంగ్ మీద చేసిన. చాలా బాగా అయితే ఉంటది. మెయిన్ ఏందంటే నేను కొంచెం బయట ఉన్నా గాబట్టి ఇది ఓన్లీ 15-20 మినిట్స్ మధ్యలో చేసేసిన. మీకు నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్‌గా చేస్తా ఇదే సాంగు. 3డీలో కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? డెమో చూద్దాం. దెబ్బలు పడతే రాజా దెబ్బలు ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. చెప్పాను కదా! మీకు నచ్చితే మాత్రం డెఫినెట్‌లీ ఒక చిన్న కామెంట్ చేయండి. ఏదైనా కావచ్చు. నచ్చకపోతే మీరు 3డీలో అయినా చేయండి. లేకపోతే ఫుల్ స్క్రీన్‌లో ఇంకా బెటర్‌గా చేయమని అయినా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను. నిజమే చెప్తున్నా ఏందంటే మీరు తప్ప నాకు ఎవరు మోటివేషనల్ కాదు. డెఫినెట్‌లీ నేను ఎప్పటినుంచైతే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినానో మీ యొక్క కామెంటే నాకు ఒక మోటివేషనల్. నిజమే చెప్తున్నాను ఇది. మీ యొక్క కామెంటే మోటివేషనల్ నాకు. నేను ఎక్కువ మోటివేషనల్ వీడియోస్ అలాంటివి ఏమి చూడను. మీ కామెంటే. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియో కింద ఒక ఫాంట్ ఇచ్చాను. ఈ వీడియోకి ఒక 20 వరకు ఫోటోస్ అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ చేద్దామంటే కూడా ఇంకా ఎక్కువ అవ్వచ్చు. మీకు చూపించింది ఓన్లీ 15 సెకండ్ అది. 15-14 సెకండ్ ఉంటది. దీన్ని మీరు 20 సెకండ్ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. నేను 4 సెకండ్ కట్ చేసిన. ఎందుకు కట్ చేసినానంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేటప్పుడు నేను ఈ తక్కువ ఉన్న దాన్ని పెడితే కొంచెం రీచ్ రావచ్చని అనుకోని కట్ చేసిన. చాలామంది 30 సెకండ్ చేయమంటారు. ఓకే. 30 సెకండ్‌కి, 15 సెకండ్‌కి డిఫరెంట్ ఏందంటే ఓకే. కొన్ని వీడియోస్ మాత్రమే 1 మినిట్ వీడియోస్ కానీ 30 సెకండ్ వీడియోస్ వైరల్ అవ్వచ్చు. రీచ్ రావచ్చు. 15 సెకండ్ వీడియో చాలా తొందరగా రీచ్ వచ్చే అవకాశం ఉంటది. ఇది ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి మీరు. సోషల్ మీడియా కాకుండా నార్మల్‌గా చేద్దామంటే ఓకే. మంచిదే. అట్లేం లేదు గానీ ఓకే. ఫస్ట్ అయితే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. ఒక ఫోటో ఇచ్చాను. దాన్నైతే ఫోటో డౌన్లోడ్ చేసుకోండి ఫస్టు. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. కెమెరా అయితే యూజ్ చేసిన ఇది. ఈ కెమెరా మీకు అంత అవసరం కాకపోవచ్చు. నేను ఎండింగ్‌లో కూడా చెప్పేస్తాను దీని గురించి. డిలీట్ చేసేయండి ఫస్ట్ అయితే. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో ఈ ఫోటో అయితే ఇచ్చాను. ఈ ఫోటో లిరికల్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టుకోండి. కిందికి తీసుకురండి చెప్తాను. ఓకే. ఒకటి చెప్తాను. ఏందంటే ఒకవేళ మీకు ఈ ఈ వైట్ కలర్‌లో నచ్చకపోతే బ్లాక్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇందులో గ్లో అనే ఒక ఎఫెక్ట్ ఉంటది. దాన్ని రిమూవ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా? అది ఎలా అంటే చూపిస్తాను. ఒక 3 అన్ని టెక్స్ట్‌కి రిమూవ్ చేస్తా. కనిపిస్తుందా? ఇది కూడా చాలా బెటర్‌గానే ఉంది. కానీ ఇందులో బ్లాక్ కలర్ ఏదైతే ఉందో దాన్ని మీరు వైట్ కలర్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా. ఓకే. లేదు మాకు ఈ వైట్ కలరే బాగుందని అనిపిస్తే బ్లెండింగ్‌లోకెళ్ళండి. ఇక్కడ మనకు డిఫరెన్స్‌లోకెళ్ళి ఇక్కడ మనకు సబ్మిట్ క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తది. దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి ఫింగర్ తోటి. ఓకే. స్టార్టింగ్‌లో వచ్చి మూవ్ అంట ఇక్కడ రొటేషన్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలాగైతే రొటేషన్ చేసుకోండి. రొటేషన్ ఆటోమేటిక్‌గా అవుతుంటది. ఇక్కడ చూడండి ఇలా. కొంచెం బాగా చేసుకోండి. ఓకే. లేదని అనుకుంటే మీరు బ్లాక్ అండ్ వైట్‌లో చేద్దామని అనుకుంటే దీన్ని నార్మల్ మోడ్ చేసి పైన సెట్టింగ్‌లోకెళ్ళి సెట్టింగ్‌ని బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఇది కూడా బాగానే ఉంది. చూడండి ఇలా. వీలుంటే అలా ట్రై చేయండి. లేకపోతే ఇలా. ఓకే. నేను దీన్ని చూడండి. అన్ని బ్లాక్ కలర్ చేస్తాను. ఈ బ్లాక్ కలర్‌ది బాగా సెట్ అయింది. ఒకసారి వీలుంటే చూడండి. నేను చూడండి. దెబ్బలు పడతే రాజా కనిపిస్తుందా? బాగానే ఉంది. వీలుంటే ట్రై చేయండి. ఓకే. దెబ్బలు పడతే రాజా దెబ్బలు పడతే కొంచెం జూమ్ చేసుకోండి దీన్ని. దాని తర్వాత ఏవైతే ఫోటోస్ ఉన్నాయో ఆ ఫోటోస్ అన్నీ 1 బై 1 మీరు ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత సేవ్ చేసుకోవచ్చు.